హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ నోటిఫికేషన్స్ వివరాలు కూడా చూద్దాము. ముందుగా పల్లె బ్యాంకుల్లో కొలువులు అంటూ ఒక దినపత్రికలో మనకి ఐబీపీఎస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు ఏంటో క్లియర్గా చూసేద్దాము. సో ఈ యొక్క ఐబీపీఎస్ నోటిఫికేషన్లో మొత్తము 9,995 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో క్లియర్గా చూసేద్దాము. సో ఇదే న్యూస్ని మనకి వేరే పత్రికలో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు. ఇక వీటికి సంబంధించిన ఎన్ని పోస్టులు, ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చూద్దాము. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 5,585. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 3,499 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ విభాగంలో 70 పోస్టులు ఉండగా, ఆఫీసర్ స్కేల్ 2 లా విభాగంలో 30 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 సిఏలో వచ్చేసి 60 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీలో వచ్చేసి 94 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసి 496 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చేసి 11 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్ వచ్చేసి 21 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 3 వచ్చేసి 129 పోస్టులు. ఇక వీటికి సంబంధించి అర్హత ఏంటి, ఆ యొక్క వయోపరిమితి ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాము. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ సిఏ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ వయోపరిమితి చూసినట్లయితే 2024 జూన్ 1 నాటికి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజరు పోస్ట్కి అయితే 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. స్కేల్ 2కి అయితే 21 నుంచి 31 ఏళ్ళ మధ్య ఉండాలి. స్కేల్ 3కి వచ్చేసి 21 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ అసిస్టెంట్కు అంటే మల్టీపర్పస్ జోన్ పోస్టులకు చూసినట్లయితే 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే పోస్ట్ను అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. ఇక దీనికి దరఖాస్తు రుసుము వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ₹175 ఫీ ఉంటుంది. మిగతా వారందరికీ ₹850 ఫీజు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు అనంతపురము, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరము, హైదరాబాదు, సికింద్రాబాద్, కరీంనగర్లలో ఈ యొక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జూన్ 27. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష వచ్చేసి 2024 ఆగస్టు. ఇక ఆన్లైన్ మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. www.ibps.in వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్గా మరిన్ని వివరాలు కనుక చూసినట్లయితే నోటిఫికేషన్కు ఈ యొక్క ఐబీపీఎస్ నోటిఫికేషన్ కోసము ఏళ్ళ తరబడి బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ యొక్క నోటిఫికేషన్లోని ఖాళీలు భర్తీ కానున్నటువంటి బ్యాంకులు అంటే ఏ బ్యాంకుల్లో ఈ యొక్క ఖాళీలను బ్యాంకుల్లో ఈ యొక్క ఖాళీల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, కర్ణాటక గ్రామీణ బ్యాంకు తదితరాలు. ఇక ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఇక పోస్టులను అనుసరించి ఇంతకుముందు చెప్పినట్లుగానే సంబంధిత విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సో నేను షార్ట్గా అయితే కొంతవరకు చెప్తాను, మిగతాదంతా కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి పీడిఎఫ్స్, జాబ్ అప్డేట్స్ పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా డైలీ డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలు చూద్దాము. నెలల తరబడి బ్యాంకు కొలువులకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్ జాబ్లకు పరీక్షలు నిర్వహించే ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో 9,995 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దాదాపు ఒకే సిలబస్ కావడంతో ఒకే ప్రిపరేషన్తో ఓరియంటేషన్ మార్చి చదివితే ఏదో ఒక జాబ్ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలనేది చూసినట్లయితే ముందుగా ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలో ఒక ప్రణాళికను అంటే మీకు యూజ్ అయ్యే విధంగా అంటే మీకు తగినట్టుగా ఒక టైం టేబుల్ అయితే తయారు చేసుకోవాలి. దాని ప్రకారమే సన్నద్ధతను ప్రిపరేషన్ని కొనసాగించాలి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉండేటువంటి యాప్టిట్యూడ్, రీజనింగ్లకే ఎక్కువ సమయం అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ వీటినే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొంత సమయం మెయిన్స్లో ఉండే ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్లకు కూడా కేటాయించాలి. యాప్టిట్యూడ్లో దాదాపుగా 20 టాపిక్స్, రీజనింగ్లో 15 టాపిక్స్ ఉంటాయి. వీటన్నిటిపై పూర్తి పట్టు సాధించాలి. రోజు 2 సబ్జెక్టుల్లో ఒక్కో టాపిక్ పూర్తి చేయాలి. ఆపై వీలైనన్ని ప్రశ్నలు కూడా సాధన చేయాలి. టాపిక్స్ మొత్తము పూర్తి కావడానికి దాదాపు 20 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ప్రశ్నలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. సో అలా గమనించినప్పుడే మనకి టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోగలుగుతాము, ఇంకా ఏమైనా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ సబ్జెక్టులు ఏముంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఉద్యోగాలు. హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. వీటిలో సిఎంఎం ఇంజనీర్ 4 పోస్టులు, మిడిల్ స్పెషలిస్ట్ 8 పోస్టులు, జూనియర్ స్పెషలిస్ట్ 8 పోస్టులు. ఇక వీటికి అర్హత చూసినట్లయితే టెక్నాలజీ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవము ఉండాలి. ఇక జీతం వచ్చేసి సిఎంఏ ఇంజనీర్ పోస్టుకు 60,000, మిడిల్ స్పెషలిస్ట్కు 50,000, జూనియర్ స్పెషలిస్ట్కు మిడిల్ స్పెషలిస్ట్కు 50,000 జీతం అయితే ఉంటుంది. ఇక జూనియర్ స్పెషలిస్ట్ పోస్ట్కి అయితే 35 ఏళ్ళు మించరాదు. దరఖాస్తు విధానము 500 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. దీని వివరాలకు వెబ్సైట్ని విజిట్ చేయండి, hallindia.co.in. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఎన్ఐఎన్లో ఖాళీలు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్కు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ క్రింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ఇందులో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. లోయర్ డివిజనల్ క్లర్క్ 6, అప్పర్ డివిజనల్ క్లర్క్ 7, లైబ్రరీ క్లర్క్ 1 అండ్ అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 ఖాళీలు ఉన్నాయి. ఇక పోస్ట్ను అనుసరించి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్కిల్స్, పని అనుభవము ఉండాలి. వయోపరిమితి లోయర్, అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు 27 ఏళ్ళు, లైబ్రరీ క్లర్క్ పోస్టుకు 28 ఏళ్ళు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్ళు మించకూడదు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 1000 రూపాయలు, ఇతరులకు 1200 రూపాయల ఫీజు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు జూలై నెల వరకు మనకి చివరి డేట్గా అయితే జూలై ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. పూర్తి వివరాలకు www.nin.rs.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజనీర్లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో 11 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్ ఇంజనీర్ 8, సిఏడి డ్రాఫ్ట్స్మ్యాన్ 1, అసిస్టెంట్ ఇంజనీర్లు 1, ఐటీఐ, డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 44,900
అండ్ అలాగే సిఏడి డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్ట్‌కు 35,400, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్ట్‌కు 58,100 ఫీజు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి జూన్ 15, 20, 24, 25, 27 తేదీల్లో ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తారు. వేదిక వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లబ్, కొంకన్ రైల్ విహార్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, సీవుడ్స్ రైల్వే స్టేషన్ దగ్గర, సెక్టార్ 40 సీవుడ్స్, నవి, ముంబై. ఇక పూర్తి వివరాలకు konkanrailway.com వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ రేపు ఉంది కదా, సో దానికి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కు ఇక్కడ మనకి ప్రాక్టీస్ బిట్స్ రూపంలో జాతీయ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ బిట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అండ్ అలాగే జాగ్రఫీకి సంబంధించి కూడా ఇక్కడ బిట్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. మీకు ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి చేయండి. కీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదంటే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.